మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చాలా సంతోషము. మరి ఇప్పుడే మన ఎంసీసీ సత్యనారాయణ సార్ ఆధ్వర్యంలో చాలా గొప్పగా పేరెంట్ నిర్వహించడం జరిగింది. మీరందరూ కూడా ఎంజాయ్ చేసినారు అనుకుంటున్నాను. మరి ఇలాంటి పండుగలు మనకి ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి పండుగలు చాలా వస్తుంటాయి. ముఖ్యంగా స్వాతంత్ర దినోత్సవము, గణతంత్ర దినోత్సవం. స్వాతంత్ర దినోత్సవం అంటే 1947లో ఆగస్టు 15. మనం ఎవ్రీ ఇయర్ కూడా ఆగస్టు 15న జరుపుకుంటుంటాం. అది ఎందరో మహానుభావులు, త్యాగధనులు, అలాగే గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోసు, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేలు, అల్లూరి సీతారామరాజు ఇలాంటి వాళ్ళు పోరాడి సాధించుకున్నటువంటి స్వరాజ్యం ఆ రోజు సిద్ధించిన రోజు కాబట్టి మనం ఆ రోజు స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాము. అలాగే స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి మన రాజ్యాంగాన్ని తయారు చేసుకొని అమలు పరిచినటువంటి రోజు 1950 జనవరి 26వ తేదీ. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ముసాయిదా కమిటీ అధ్యక్షతన మన రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. వివిధ దేశాలు తిరిగి అక్కడ ఉండేటువంటి క్రీమిని తీసుకొని మన రాజ్యాంగాన్ని రూపకల్పన చేయడం జరిగింది అనమాట. సో అది అమలులోకి వచ్చినటువంటి తేదీ ఈ రోజు కాబట్టి దీన్ని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మీ అందరికీ తెలిసిందే. మనందరం కూడా మన ప్రజాస్వామ్య దేశంలో మరి చాలా విషయాలు ఉన్నాయి. ఆ రాజ్యాంగంలో మనం ఎలా పరిపాలించుకోవాలి, ఎలా మనం ఉండాలి, ఎలా జీవించాలి, ఏమేం చేస్తే మనకి భారతదేశంలో ఉండేటువంటి ప్రజలందరికీ సుఖ సౌఖ్యాలతో ఉండరో ఇవన్నీ కూడా దాంట్లో పొందుపరచడం జరిగింది. అది లేకపోతే మనం ఇలాంటి పరిస్థితుల్లో ఉండేవాళ్ళం కాదు. Now we gather here to celebrate Republic Day. At first, I wish you all a very happy Republic Day. Now I'm going to say a speech in Telugu about Republic Day. So first, మనము రిపబ్లిక్ అనేది చాలా తక్కువగా ఉపయోగిస్తాము. ఫస్ట్ మన రిపబ్లిక్ డే జరుపుకునేటప్పుడు రిపబ్లిక్ డే గురించి చెప్పుకుంటాము. అలాగే మనం యూజ్ చేసే పాస్పోర్ట్ మీద రిపబ్లిక్ డే అనేది ఉంటుంది. ఇప్పుడు రిపబ్లిక్ డేని కొంచెం పక్కన పెట్టి ఫస్ట్ మన కాన్స్టిట్యూషన్ గురించి తెలుసుకుందాము. మన కాన్స్టిట్యూషన్ అంటే ఏమిటి? కాన్స్టిట్యూషన్ అంటే మన యొక్క సిటిజన్స్ యొక్క రైట్స్, డ్యూటీస్, మనం ఎలా ఉండాలి, గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీస్, గవర్నమెంట్ మనల్ని ఎలా రూల్ చేయాలి, ఇవన్నీ మన కాన్స్టిట్యూషన్ లో ఉంటాయి. మనకి కాన్స్టిట్యూషన్ ఎందుకు కావాలి అంటే దానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక రాజ్యం ఉంది, దాంతో కొంతమంది మినిస్టర్స్ ఉన్నారు, అలాగే ప్రజలు ఉన్నారు. ఇప్పుడు ఆ రాజుకి ఆ కంట్రీని దట్ కింగ్డమ్ ని ఎలా రూల్ చేయాలో తెలియదు. ఇప్పుడు అందుకని మినిస్టర్స్ వాళ్ళందరూ కలిసి ఒక బుక్ ప్రిపేర్ చేశారు. ఇప్పుడు ఆ బుక్ ద్వారా ఆ కింగ్ అనేవారు ఆ కింగ్డమ్ ని ఈజీగా రూల్ చేయొచ్చు. అందరికి మొదటిగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము అంటే ఒక ముఖ్యమైన కారణం ఉంది. అదేంటిది అంటే రాజ్యాంగం. మన అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీ యొక్క చైర్మన్ అండ్ మన రాజ్యాంగం యొక్క కమిటీ చైర్మన్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ కలిసి 299 మెంబర్స్ గా ఏర్పడి ఒక రాజ్యాంగాన్ని రాశారు. ఈ రాజ్యాంగాన్ని నవంబర్ 26, 1949 లో కంప్లీట్ చేశారు. కానీ ఇది అమలులోకి వచ్చింది మాత్రం జనవరి 26, 1950. ఈ రోజున జనవరి 26న మనకు రాజ్యాంగం మొత్తం అమలులోకి వచ్చింది. కాబట్టి ఈ రోజు మనం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఒక దేశానికి రాజ్యాంగం అనేది చాలా అవసరం. ఒక దేశానికి రాజ్యాంగం లేకపోతే అంటే ఆ దేశాన్ని ఎలా పరిపాలించాలి, తన ఎకనామిక్ కండిషన్స్ ఏంటి, అందరికి న్యాయం ఎలా జరగాలని ఏమీ తెలియదు. ఒక రాజ్యాంగం ఉన్నట్లు అయితే మన దేశాన్ని మనం చాలా బాగా పరిపాలించుకోవచ్చు. అది ప్రజాస్వామ్య దేశంగా చాలా బాగుంటుంది. దాని తర్వాత మన భారతదేశము ప్రజాస్వామ్య దేశము, మరి డెమోక్రటిక్ కంట్రీ. మన భారతదేశంలో అందరూ వాళ్ళు చాలా ఫ్రీడమ్ గా ఉంటారు. తర్వాత రైట్ టు స్పీచ్, రైట్ టు ఓట్, రైట్ టు ఎడ్యుకేషన్, అందరికీ సమాన హక్కులు ఉంటాయి.